జయం యెహోవా జయం ఎత్తి పాడుదాం మాదు ధ్వజము విజయ ధ్వజములే హల్లెలూయా మాదు ధ్వజము విజయ ధ్వజములే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుంచి 11 వరకు. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. ఇది స్ముర్న సంఘము. ఈ 7 సంఘాలతో యేసుక్రీస్తు ప్రభువారు ఉత్తరాలు రాయించినప్పుడు ఏ సంఘానికి ఏ విధంగా ఉత్తరాలు రాయించినప్పుడు పరిచయ వాక్కులు చెప్పేటప్పుడు ఆ సంఘానికి సంబంధించి ఆ పట్టణానికి సంబంధించినటువంటి స్థితిగతులను ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు అనేటువంటి విషయం మనందరికీ గతించిన వారాల నుంచి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ సంఘముతో మాట్లాడేటప్పుడు దేవుడు ఏమన్నారంటే, మొదటివాడను కడపటివాడను నేను మాట్లాడుతున్నాను మీతో అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ పట్టణాలన్నీ కూడా అన్నిటికంటే పురాతనమైనటువంటి పట్టణం అన్నమాట. ఇది క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితమే ఈ పట్టణాలు కట్టబడినట్లుగా అంతటి పూర్వపు చరిత్ర కలిగినటువంటి పట్టణం ఇది స్ముర్న పట్టణం. ఈ రోజుల్లో ఆ పట్టణం పేరు ఇజ్మిర్, IZMIR, ఇజ్మిర్ అని పిలువబడుతుంది. ఇప్పుడు మీరు ఈ పట్టణం ఎక్కడుంది, అక్కడ ఈ పట్టణాన్ని దేని కింద పిలుస్తారు అని మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే ఇజ్మిర్ అనేటువంటి పేరును కొడితే మీకు వస్తుంది. అక్కడ అలా పిలువబడుతుంది ఈ పట్టణం స్ముర్న, దీని పేరు ముందుగా. అయితే స్ముర్న అంటే అర్థం ఏంటంటే బోళము అని అర్థం. బోళము, చేదు అనేటువంటి అర్థాలు ఇస్తూ ఉంది. అంటే మనందరికీ కూడా బోళం గురించి తెలుసు కదా. దేనికి ఉపయోగించారు బోళం? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కదా, పుట్టినప్పుడు బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొచ్చారు కదా ఆయన దగ్గరికి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో పెట్టినప్పుడు ఆ బోళముతో దానిని ఆ యొక్క బాడీని సిద్ధపరిచి లోపల పెడతారు వాళ్ళు. అయితే ఈ పట్టణం పేరు స్ముర్న అంటే అది బోళము లేదంటే చేదు లేదంటే అలాంటి అంటే చేదు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి అర్థం వస్తుంది ఆ పట్టణానికి. అంతే ఆ పట్టణం పేరు అలా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి పట్టణం గురించి చెప్పినప్పుడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను మృతుడనైతేనే కానీ మరలా తిరిగి నేను లేచిన వాడను అని ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఆ పట్టణం ఆదిలో ఎప్పుడో పురాతన పట్టణంగా కట్టబడింది. ఇది మాకు చాలా చరిత్ర ఉంది. చూడండి, చాలా సంఘాల దగ్గర చాలా చోట్ల వేరే వేరే ఊర్లలో చూసినప్పుడు ఇది ఎప్పుడో దీనికి చాలా చరిత్ర ఉందండి, 100 years చరిత్ర ఉందండి, 500 years చరిత్ర ఉందని చెప్పుకుంటూ మాది గొప్ప సంఘం అని చెప్తూ ఉంటారు కదా. ఐడియా ఉంది కదా మీకు. అలాగే ఈ పట్టణస్థులు కూడా ఆ పట్టణం గురించి ఆ ఏరియా గురించి గొప్పలు పోతారన్నమాట వాళ్ళు. అలా పోతారు కాబట్టి నీ సంఘం చరిత్ర నాకు తెలుసు, నీ పట్టణము చరిత్ర, నీ దేశము చరిత్ర, మీ యొక్క చరిత్రలు అన్నీ నాకు తెలుసు, వీటన్నిటికంటే మొదట ఉన్నవాడని నేను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంట్రడక్షన్ అదన్నమాట. ఇవన్నీ ఎప్పుడెప్పుడు పుట్టుకొచ్చాయో నాకు తెలుసు, మీరు చాలా ఫీల్ అవుతున్నారు కదా ఈ పట్టణాలు చాలా ఎప్పుడువో అని అన్నట్లు అన్నమాట, అర్థం ఇచ్చేటువంటి మాట. అయితే మనం చూసినప్పుడు స్మరణ సంఘాన్ని దేవుడు ఒక్క తిట్టు కూడా తిట్టలేదండి, ఏమీ అనలేదు ప్రభు ఈ సంఘాన్ని. అసలు తిట్టడానికి ఏమీ లేదు ఆ సంఘంలో, అంటే కంప్లైంటింగ్ కూడా ఏమీ లేదు. కానీ ఆ సంఘం ఎలాంటి సంఘం అంటే బహు బాధలు అనుభవించేటువంటి సంఘం అది. ఈ సంఘానికి ఇంకొక పేరు ఏంటంటే శ్రమల సంఘము అని పేరు. శ్రమల సంఘం ఎందుకని అన్ని శ్రమల గుండా ఆ సంఘం వెళుతుంది అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే యూదులండి. చాలామంది యూదులు కాకుండా యూదులుగా ఉన్నటువంటి సాతాను సమాజపు వారని అక్కడ రాయబడి ఉంది కదా. యూదుల వల్ల చాలా శ్రమలు వీళ్ళు అనుభవించారు. యూదుల్లో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అసలు తట్టుకోలేకపోయారు. ఏంటి ఎంతమంది క్రైస్తవులుగా మార్చబడిపోతున్నారు, ఎంతమంది ఆచారాలు వ్యవహారాల నుంచి పక్కకి తప్పిపోతున్నారు, మా ఆచారాలన్నీ మంట కలిపేస్తున్నారు, మనం ఇలాగే కానీ ఊరుకుంటే మొత్తం యూదులందరూ కూడా క్రైస్తవులుగా మార్చబడిపోతారు. కాబట్టి మనం వీళ్ళకి చాలా టార్చర్ ఇవ్వాలి అని చాలా దారుణంగా టార్చర్ పెట్టేవారు. దూషణలు అని రాయబడి ఉంటుంది అక్కడ. అసలు వీళ్ళు అలాంటి వాళ్ళని ఆ యొక్క రోమన్ గవర్నమెంట్కి వాళ్ళంతా కూడా లేనిపోనివి వీళ్ళ మీద నూరిపోసి వీళ్ళ మీద అనేకమైనటువంటి చెడ్డ మాటలు చెప్పి గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి చాలా హింస కలగచేసి
దారుణంగా హింసలు పెడుతూ అనేక మందిని హతసాక్షులు చేస్తున్నటువంటి దినాలలో ప్రభువు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు నువ్వెంత మాత్రం కూడా. నీ శ్రమను నేను చూస్తున్నాను, నీ దరిద్రతను కూడా నేను చూస్తున్నాను, అయినా కూడా నీవు ధనవంతుడవే అంటున్నాడు. హల్లెలూయా. నీ దరిద్రత నేను చూస్తున్నాను, నీ శ్రమ నేను చూస్తున్నాను, అయినా కూడా నీవు ధనవంతుడివే, నీవు అసలు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరత లేదు అని ప్రభువు ఈ సంఘాన్ని ఏ మాట తిట్టలేదు కానీ ధైర్యపరుస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. ఆ సంఘంతో ధైర్యపరుస్తున్నారు కానీ దరిద్రతను చూస్తున్నాను, శ్రమను చూస్తున్నాను అంటున్నారు కానీ నీకు దరిద్రత లేకుండా చేస్తాను, శ్రమ లేకుండా చేస్తానని అనడం లేదు. అక్కడ నేను చూస్తున్నా, నువ్వు ఏం బాధలు పడుతున్నావో చూస్తున్నాను, ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నావో చూస్తున్నాను, ఎలాంటి దరిద్రత అనుభవిస్తున్నావో చూస్తున్నాను, కానీ నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు ఆయన. మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అని మాట్లాడుతున్నప్పుడు అంటే మరణం వరకు కూడా ఈ శ్రమలు పోవా మనకి? ఒకవేళ కానీ మనం దరిద్రతలో వెళుతూ ఉంటే, ఒకవేళ కానీ మనం శ్రమలో వెళుతూ ఉంటే ఆ మరణం వరకు కూడా ఇంక ఇలా వెయిట్ చేయాల్సిందేనా అని మనం ఆలోచన చేస్తే, ఆ మరణం అనే చోట ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చూడండి, అంతే, ప్రాణాపాయము వచ్చినా కూడా నువ్వు భయపడకు అని చెప్తున్నాడు ఆయన. మరణం వరకు అంటే ఇంకా చచ్చిపోయే వరకు శ్రమలు తీరవు అని కాదు. ఇన్ కేసు నా నామము నిమిత్తం మీకు ప్రాణాపాయం వచ్చినా కూడా, నా నామము నిమిత్తం మీకు ఒకవేళ ఏదైనా శోధనకి ప్రాణం మీదకి వచ్చేసింది అన్నా కూడా మీరు ఎంత మాత్రం కూడా భయపడొద్దు మీరు అని ప్రభువు వీళ్ళతో మాట్లాడుతూ ఈ పదాలను అక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. మరి ఈ సంఘములో చాలా హింసలు వాళ్ళు అనుభవించారు. ముందు చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న సంఘము, చాలా ధనవంతులైనగా ఉన్నటువంటి సంఘం, వాళ్ళు పెట్టే శోధనల ద్వారా, టార్చర్ ద్వారా, ఇరుకుల ద్వారా, వీళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కట్ చేసేసిన ద్వారా వాళ్ళని ఇంకా దరిద్రులుగా చేసేసారు అన్నమాట వీళ్ళు. అయినా కూడా ఈ సంఘం ఏం చేసిందంట? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హల్లెలూయా చెప్దామా? విడిచిపెట్టలేదండి. అబ్బా ఇన్ని శ్రమలు అనుభవించేస్తున్నాం కదా, ఇంత టార్చర్ పెట్టేస్తున్నారు కదా, ఇన్ని ఫెసిలిటీస్ కోల్పోయాం కదా మనం, కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టేద్దాం అని వాళ్ళు అనుకోలేదంట. కాబట్టి ఈరోజు మన జీవితానికి కూడా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సంఘాల యొక్క పరిస్థితులను, అంతకంటే గొప్ప శ్రమల్లో ఏమీ మనం వెళ్ళట్లేదు. అక్కడ ఉన్నటువంటి పాలికార్ప్ అనేటువంటి బిషప్ గారిని అసలు అంటే ఒక కొయ్యకు కట్టి ఆయన మీద తారు వేసి ఆ తారుకి నిప్పంటించి చూసి అట్టహాసం అంటే ఏమంటారు, అది చాలా చూస్తూ అపహాస్యం చేస్తూ ఆయనను అలా కాల్చారు. చరిత్ర చెప్తుంది. కొంతమంది చెప్తున్నారు ఆయనని ఎత్తడి పాత్రలో వేసి ఉడకబెట్టారు అని. మొత్తానికి ఇలాంటి భయంకరమైన శ్రమలు డైరెక్ట్గా చూస్తున్నటువంటి ఈ సంఘము అయినా భయపడలేదంటే ఒకసారి ఆలోచన చెయ్యండి. మహాశ్రమల గుండా వాళ్ళు వెళుతున్న దేవుని మాత్రం ఎంత మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదంటండి. కాబట్టి దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతూ, అమ్మా నీ శ్రమను నేను చూశాను, నీ దరిద్రతను నేను చూశాను, అయినా కూడా నా దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావంటే చాలా ధనవంతుడిగా కనబడుతున్నావు. హల్లెలూయా. నువ్వెంత మాత్రం దరిద్రతలో లేవు, నువ్వెంత మాత్రం ఆ రోగంలో లేవు, ఎంత మాత్రం నీకు ఆ యొక్క శ్రమలో నువ్వు లేవు, నువ్వు నా దృష్టిలో చాలా ధనవంతుడిగా కనిపిస్తున్నావు అని దేవుడు అప్రిషియేషన్ అన్నమాట. ఆ సంఘానికి ఆ విధమైనటువంటి లేఖన ఆయన రాస్తూ ఉన్నారు. అనేక మంది హతసాక్షులు అయిపోయారు అక్కడ, అనేక మంది ఇబ్బందులు పాలైపోయారు అక్కడ. ఒక ప్రక్క నుంచి రోమన్ గవర్నమెంట్ చాలా టార్చర్ పెట్టేసి, చాలా రూల్స్ తీసుకొచ్చేసి, చాలా దారుణంగా నిందించి హింసించేసింది. అయినప్పటికీ ఇప్పుడు మిగతా 7 సంఘాల యొక్క కట్టడం యొక్క శిథిలాలు కూడా లేవు. కానీ ఈ స్మరణ సంఘం ఈరోజు మనం వెళ్ళినప్పుడు అక్కడ శిథిలాలని అంటే ఒక పిల్లర్స్ని, ఆ యొక్క పట్టణాన్ని, ఆ కట్టడాన్ని మనం చూడొచ్చు. హల్లెలూయా. స్మరణ సంఘం గురించి మనం ఏం తెలుసుకుంటాము అని అంటే, ఇక్కడ కూర్చున్న మనలో అనేక మంది శ్రమలోను, దరిద్రతలోను, సమస్యల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎప్పటికి మాకు ఇవన్నీ కూడా తీరుతాయో, ఎప్పటికి మేమంతా కూడా దేవుని వైపు తిరిగినప్పుడు మా దేవుడు ఎప్పుడు మాకు సహాయం చేస్తాడో, మరి మా భక్తి సరిగ్గానే ఉంది, మేము బాగానే భక్తి చేస్తున్నాం, మేము బాగానే మందిరానికి వస్తున్నాం, మేము బాగానే దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తున్నాం, అయినప్పటికీ మాకు ఈ సమస్య తీరట్లేదు అంటే మేమేం చేయాలి అని మనలో అనేక మంది ఒక ప్రశ్న ఉంది చాలామందికి. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఎంత మాత్రం కూడా చింతపడవలసిన అవసరత లేదు, మీ శ్రమను నేను చూస్తున్నాను అని.
మనందరికీ తెలిసిన విషయమే. నేను చాలాసార్లు చెప్తాను, ఆయన కంసాలి అగ్ని వంటి వాడని, చాకలివాణి సబ్బు వంటి వాడని ఆయనే పోల్చుకున్నారు కదా. అదే బైబిల్లో చాలా మాటలు అలంకార రూపంలో ఉంటాయి, ఆ ప్రాసలో ఉంటాయి, అలంకారంగా చెప్పబడతాయి అన్నమాట అవన్నీ. అలా అని ఆయన గోల్డ్ స్మిత్ కాదు, ఆయన చాకలివాడు కాడు, కానీ దాన్ని ఏమంటారంటే అలంకార రూపంలో మాట్లాడినట్లు అంటారు తెలుగులో. అలాగ దేవుడు నేను చాకలివాణి సబ్బు వంటి వాడిని, మరి నేను బంగారం పని చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ని ఆయన పోల్చుకుంటాడు. ఎవరైతే శోధింపబడతారో శోధింపబడిన పిమ్మట ఏమవుతారంట, వాళ్ళు సువర్ణంగా మార్చబడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే మీరు శోధనల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళు ఈరోజు ఏమనుకోవాలంటే మీరు బంగారంలాగా మార్చబడ్డానికి మాత్రమే ఈ శోధనల గుండా మీరు వెళుతున్నారనేది మాత్రం సత్యం అండి, అది నమ్మాలి మనం. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు. శోధనే కానీ లేకపోతే ఎంత మాత్రం మీలో మెచ్యూరిటీ రాదు. పరీక్షలే లేకపోతే ప్రమోషన్ ఉందా? పరీక్షలే లేకపోతే హెచ్చింపు ఉందా? పరీక్షలే లేకపోతే నీకు గుర్తింపు ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. చాలా ఫారిన్ కంట్రీస్లో, చాలా దేశాలలో ఫెసిలిటీస్ కలగజేస్తూ ఉంటారు. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే, మీకు ఎంతమంది పిల్లలనైనా మీరు పుట్టించేసుకోండి, ఆ పిల్లలందరినీ ఎవరు పెంచుతారు? గవర్నమెంట్ పెంచుతుంది. వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టినా గవర్నమెంటే పెంచుతుంది. వాళ్ళకి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించలేకపోతే వారి ఎడ్యుకేషన్ బట్టి, రకరకాల కారణాలను బట్టి జీతం అలా ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఉద్యోగం కలగజేస్తుంది, ఉద్యోగాలు లేని వాళ్ళకి జీతాలు ఇచ్చేస్తుంది. అన్ని విషయాలలో కూడా గవర్నమెంటే బాగా కేర్ తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళకి అనారోగ్యం చేసింది అనుకోండి, రోడ్డు మీద వాళ్ళు ఎక్కడ నిలవబెడితే అక్కడ నుంచి ఒక కాల్ చేయొచ్చు, వాళ్ళు మేము పలానా చోట ఉన్నాం, మాకు అసలు ఒంట్లో బాగాలేదని. వెంటనే గవర్నమెంట్ వాళ్ళ యొక్క వ్యాన్ వచ్చి అక్కడ ఆగుతుంది, వాళ్ళని తీసుకెళ్తుంది. డే 1 నుంచి వాళ్ళు క్యూర్ అయ్యే వరకు అది ఎంత రోగమైన మొత్తం అంతా వాళ్ళే భరిస్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఆయా కంట్రీస్లో మందిరాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంటండి. అప్పుడు ఇక్కడ నుంచి మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి, ఏంటి అసలు మందిరానికి ఎవ్వరూ రావడం లేదు, మీకు అసలు దేవుడి గురించి తెలియదు, మీకు దేవుడి గురించి చెప్పాలనుకుంటున్నామంటే, ఎందుకు మాకు దేవుడు, మాకు ఎందుకు దేవుడు అని అడిగారంట వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళని ఏంటి ఇలా మందిరాలు డల్ అయిపోయినాయి, మందిరాలను వేరే వేరే మాల్స్ కింద మార్చేస్తున్నారంట, మందిరాలు అన్నీ ఖాళీగా ఉండి చాలా పెద్ద పెద్ద ప్లేసెస్లో ఉండిపోయినాయి, ఎవరూ రావట్లేదు కాబట్టి ఎందుకని ఆ ప్లేసెస్ని వేరే దాని కింద ఉపయోగించేస్తున్నారంట, ఎందుకని మీరు మందిరాలకు వెళ్ళట్లేదంటే దేవుడితో పనే ఉంది అని అడుగుతున్నారంట వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైందా? శోధన గుండా వెళ్ళేటువంటి దేశాలు కానీ, శ్రమల గుండా వెళ్ళేటువంటి మనుషులు కానీ, మనం ఒక ఇరుకు మార్గంలో వెళుతూ ఉండడం దేనికంటే మనం అధికంగా దేవుని వైపు చూడడానికి అవసరమైన కృప మనకు ఉందండి. ఈ లోకంలో ఎన్ని ఫెసిలిటీస్తో నీవు గడిపినా చివరికి నరకంలోకి వెళ్ళిపోయేటువంటి జీవితం నీకు కావాలా? ఇక్కడ ఒడిదుడుకులు వచ్చి ఆయన చేయబట్టుకుని నీవు నడుస్తూ కరెక్ట్గా వెళ్ళి ఆయన నిత్యరాజ్యంలోనికి వెళ్ళేటువంటిది కావాలా అని మనం ముందర అడిగితే అసలు మనల్ని నడిపిస్తున్న విధానం చాలా గొప్పదని చెప్తాను నేను. నువ్వు వెళుతున్నావు కానీ నువ్వు అంతం వరకు అదే శ్రమల్లో వెళతావని ఆయన చెప్పట్లా. కొద్ది దినములు శ్రమ, ఇక్కడ నేను ఇందాక చదివాను 10 దినములు శ్రమ అని రాసింది అక్కడ. ఎన్ని దినాలంట? 10 days అమ్మా, 10 days. 10 దినముల శ్రమ ఓర్చుకో నువ్వు. 10 దినముల తర్వాత శ్రమ పోతుందనే కదా అర్థం అక్కడ. బైబిల్ ప్రకారం 10 అంటే పరీక్ష కాలం అని అర్థం అక్కడ. 10 అనే సంఖ్య పరీక్షకి సాదృశ్యంగా ఉంది 10 అనేది. చూడండి, అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నగో, దానియేలు ఉన్నారు. అక్కడ అధికారి వచ్చి అడుగుతాడు, రాజు భుజించేటువంటి మాంసము, ద్రాక్షరసం మీరు తాగాలి అని అడిగినప్పుడు, అయ్యా మేము అవి టచ్ చేయము, ఎందుకంటే ఆ రోజుల్లో రాజుగారికి భోజనం పెట్టాలంటే ముందెళ్ళి వాళ్ళ దేవతలకు అది వధించి అక్కడ తీసుకొచ్చి ఆహారాన్ని అక్కడ ఫస్ట్ దేవతకు పెడతారు, కాబట్టి మాకు ఆహారం వద్దు అని చెప్పినప్పుడు, అలా అయితే మీరు కృషించిపోతారు, మీరు ఇతర పిల్లల్లాగా ఉండలేరు అంటే వాళ్ళు ఏమడుగుతారంటే 10 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, 10 days మాకు అవకాశం ఇప్పించి శాకధాన్యాదులు 10 రోజులు తింటాం మేము, 10 దినముల తరువాత మమ్మల్ని మీరు పరీక్షించండి, అప్పుడు మా ముఖాలు ఇతర బాలురే ముఖాల వలె లేకపోతే మమ్మల్ని మీరు ఏం చెప్తే అది మేము వింటామంటారు. అది కానీ 10 అర్థమవుతుందా? సహజంగా మనం 2-3 రోజులు అంటాం కదా, అలాగా ఇది బైబిల్లో చెప్పేటప్పుడు 10 దినములని స్పెసిఫై చేశారు అని అంటే, స్పెసిఫిక్గా చెప్పారు అని అంటే దానికి అర్థం ఏంటంటే కొద్ది దినములు అని. మీకు 10 దినములు శ్రమ కలుగుతుంది అంతే అని చెప్తున్నాడు ఆయన. ఆ శ్రమ కాలంలో నువ్వు ఎంత నమ్మకస్తుడుగా ఉన్నావు అనే దాని మీద నీ ప్రమోషన్ ఆధారపడి ఉంటుంది. మామూలప్పుడు అందరూ మంచిగానే ఉంటారండి,
కానీ నీకు శ్రమ కలిగినప్పుడు నీవు దేవునితో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నావు అని. మనకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గారే కదా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఉన్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు. కానీ మనకి ఈ విషయంలో మనకు బాగా అర్థం అవ్వడానికి మనకి యోబు గారు మన ముందర కనబడతారు. అది సాతానికి దేవుడికి మధ్యలో ఒక విషయముగా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత అంటాడు సాతాన్, ఏమంటాడంటే, నువ్వు ఆ మనుష్యుడికి అన్నీ ఇచ్చేసావు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చినట్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అతనికి మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అది కాకుండా పేరు ప్రతిష్టలు ఉన్నాయి యోబుకి. తూర్పు దేశాలలో అందరికంటే రిచ్ పర్సన్ ఆయనకి ఎప్పుడో పేరు, ఘనత, మర్యాద, డబ్బులు, మంచి భార్య, అందమైన, అతనికి ఒక అందం, చాలా హ్యాండ్సమ్ ఆయన యోబు, చాలా అందగాడు ఆయన. అందం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, మంచి బిడ్డల్ని ఇచ్చావు, ఇంకా దేనికోసం స్తుతించుడు? ఏం కొదువు ఉందని కూర్చొని ఏడుస్తాడు. ఉదయం లెగ్గానే ఇంక పనేముంది కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు అంతే తప్ప, ఏది కొంచెం లేమిచ్చి చూడు, కొంచెం కొదువ ఇచ్చి చూడు అన్నాడు. అప్పుడు దేవుడు అపవాదికి ఛాన్స్ ఇచ్చాడు అక్కడ. అప్పుడు అపవాది చిన్న కంచె, దేవుడే చిన్న కంచె తొలగిస్తే అపవాది ఆ చిన్న నెరలో నుంచి లోపలికి వెళ్ళి ఫస్ట్ అంతా ఆస్తిని, ఐశ్వర్యాన్ని, పశు సంపదని, 10 మంది బిడ్డల్ని ఒకే దినాన కోల్పోయినప్పుడు ఇంకా యోబు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను. ఆ మాట ఇంకా హైలైట్ అనమాట. ఇంకా మరి దానికి అసలు ఏం చెప్పాలి, ఆ మాటను ఏమనాలి? ఇంకా పరలోకం ఒకసారి ఇలా షాక్ అయింది ఆ రోజు. పరలోకం ఒక్కసారి ఊగిందంతే. ఆ దూతలు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదంట ఆ దూతలకి. ఒక రైటర్ రాస్తాడు అలా. అసలు ఆ దూతలకి అవాక్ అయిపోయారు అంటారు కదా, ఏం మాట్లాడతాడా ఈయన? ఇప్పుడు దేవుడికి శాతానుడికి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు దూతలు వింటున్నారు అక్కడ, దూతలు అందరూ వింటున్నారు. ఇక్కడ ఏదో ఛాలెంజ్ జరుగుతుంది, దేవునికి అపవాది దేవుడితో పెట్టుకుంటాడా, అసలు ఇలా జరుగుతుంది కదా, అసలు ఏం జరుగుతుందో, దాని అంతం ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం మాట్లాడతారో, ఆ నరుడు ఏం మాట్లాడతాడో మేము చూడాలి. ఆ దూతలకి దేవుడు ఏమైనా పని అప్పగిస్తే చాలా సంతోషం అంట. దూతలకి ఎప్పుడైనా సరే పనులు కలుగజేసుకుని మనకి మెసేజ్ చెప్పేటువంటి దూతలు ఉంటారు కదా, మన తరఫున యుద్ధం చేసేటువంటి దూతలు ఉంటారు కదా. మన యాకోబు ఒక దర్శనంలో ఆయన చూస్తాడు, ఆయన పడుకుని ఆ రాయి మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ రాత్రి దూతలు ఒక నిచ్చెన మీద పైకి ఎక్కి దిగుతూ ఉన్నారు. హల్లెలూయా. పైకి ఎక్కి దిగుతూ ఉన్నప్పుడు ఆ దూతలను గమనించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ చూసినప్పుడు ఖచ్చితంగా భూమి మీద జరిగేటువంటి సంగతులను పైకి వాళ్ళు మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి క్రిందనున్నటువంటి నరులను దర్శించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది నిశ్చయముగా పరలోకపు గవినే తప్ప వేరే ఏ ప్లేసు కాదని ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అక్కడ బేతేలు అని, ఇక్కడ దేవుని మందిరం కట్టించాలి, నేను మొక్కుబడి చేసుకుంటున్నాను ఇక్కడ అని ఆయన ఎలా అయితే అనుకున్నాడో, దూతలు వారికి పని కల్పించబడ్డం కోసం ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారంట, మాకేమైనా పని చెప్పండి అని. ఇప్పుడు వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ భక్తుడికి అందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఐశ్వర్యం అంతా పోయింది, 10 మంది కుమార్తెలు చనిపోతే అక్కడ నిలవబడి ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ మాట అన్నప్పుడు షాక్ అయిపోయిందంట పరలోకం అంతా. దేవుని ముఖంలో ఎంత ఆనందం వచ్చి ఉంటుందంటే, అదే సమయంలో ఎంత దుఃఖపడతాడంటే, నువ్వు దుఃఖపడితే దేవుడు దుఃఖపడతాడు. ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన ఆనందిస్తాడు, నిన్ను చూసినప్పుడు ఆయన, నీకు శ్రమ వచ్చినప్పుడు ఆయన దుఃఖపడతాడు. ఆయన అన్ని ఫీలింగ్స్ కలిగి ఉన్నటువంటి దేవుడు. నీ శ్రమానుభవమును నేను ఎరుగుదును, ఎందుకంటే నేను కూడా శ్రమపడి నేను శోధనల గుండా వెళ్ళాను కాబట్టి నీవు ఎవరెవరు ఏ శోధనల గుండా వెళుతున్నారో నాకు అన్నీ తెలుసు అంటున్నాడు ఆయన. మరి శోధన ఎందుకు అంటే, నిన్ను ఖచ్చితంగా సువర్ణంగా మార్చబడడం కొరకే. ఆ గవర్నమెంట్ లాగా అన్ని ఫెసిలిటీస్ నీకు ఇచ్చేస్తే నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు? పొట్ట పెంచుకొని కూర్చోవడం తప్ప. అది కరగడానికి మళ్ళీ ఎక్సర్సైజులు కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉంటాయి. నువ్వు దాంట్లో కూర్చుంటే చాలా అదే ఊపేస్తుంది. నేను అక్కడ పెట్టుకుంటే చాలు, పేస్ట్ బ్రష్ దగ్గర నీ మూతి పెడితే చాలు అదే తోమేస్తుందని ఉన్నాయి. ఇటువంటివన్నీ చూసారా? బెడ్ మీద పడుకుంటావు, నువ్వు లెగక్కర్లేదు, ఆ బెడ్ ఇలా పైకి లేపేస్తుంది. నేను అక్కడ నుంచి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో జారిపోతావు నువ్వు. ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకని? మానవుడు ఆ విధంగా ఒక రోబోలాగా తయారైపోతా ఉన్నాడు. కాబట్టి శ్రమ మంచిది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే కొద్ది దినములు మీకు శ్రమ కలుగుతుంది, నీవు నమ్మకంగా ఉన్న ఎడల నేను నీకు జీవకిరీటం ఇస్తాను. ఒకవేళ ఈ శోధన శ్రమ కాలంలో నీవు కరెక్ట్గా లేవనుకో, మరలా పరీక్ష పెట్టబడుతుంది. అంతే, మరలా పరీక్ష పెట్టబడుతుంది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద
అని ఒక అమ్మాయి పాట పాడింది కదా, ఆవిడ ప్రసన్న అనేటువంటి ఆవిడ పాట రాసింది. ఎంత పెద్ద పోరాటం జరుగుతుందో అంత పెద్ద విజయం వస్తుంది. ఎంత ఎక్కువ కాలం నువ్వు శోధించబడుతున్నావో, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి చాలా ఎక్కువ కాలంగా పడుతుంది కదా, పడుతుందా? ఇంజనీరింగ్ లాగా 4 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుందా? మెడిసిన్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు మామూలుగా 5 ఇయర్స్ చదివిన తర్వాత మళ్ళీ పీజీ చేయాలి, మళ్ళీ స్పెషలైజేషన్ చేయాలి. వాళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళకున్న విలువ చాలా గొప్పగా ఉంటుంది. డాక్టర్ గారు అనగానే అక్కడ లేచి నుంచుంటారు అందరూ. వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంత ఏజ్ వాళ్ళైనా నమస్కారం అని చెప్తారు, అవునా కదా? మీరే మాకు దేవుడు అంటారు. అయ్యా మీరు బ్రతికించాలయ్యా, బ్రతికించాలయ్యా, అమ్మ మీరు బ్రతికించాలి, చేతులు పట్టుకుంటారు. దేవుడు తర్వాత దేవుడు ఎవరంటే డాక్టర్లు. వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారో, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పరీక్షలు ఉంటాయి. వాళ్ళ జీవితకాలం అంతా చదవాలి. ఆ సంగతి తెలుసా మీకు? వాళ్ళు లైఫ్ లాంగ్ చదువుకోవాలి. వాళ్ళు ఆ బుక్స్ని రిఫర్ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు చదువుకోవాలి. వాళ్ళు ప్రతిరోజు చదువుకోవాలి. ఎందుకని వాళ్ళకి అంత వాల్యూ ఉంది? ఊరికినే ఆ పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయా అంటే ఎంత శోధన, ఎంత శ్రమ, ఎంత పరీక్షలు ఉంటాయో అంత పేరు ప్రతిష్టలు మనకి కలుగుతాయి. అయితే ఒకటి, దేవుడి నామం పేరట కలిగినటువంటి టెస్టింగ్స్కి మాత్రమే అలా. నీవు సొంతంగా నీ నెత్తి మీదకి తెచ్చుకున్న ప్రతి సమస్యకి దేవుడు అలాగే చేస్తాడంటే అలా చేయడు. మనలో అనేక మంది సొంతంగా తెచ్చుకున్నటువంటి శ్రమలు ఉంటాయి. కొన్ని వద్దురా బాబు, అటువైపు వెళ్ళకరా బాబు అంటే వెళ్ళి పడితే మనమేం చేస్తాం? మీకు అర్థమవుతుందా? అటువైపు వెళ్ళకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ పనులు చేయకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. నీవు ఆ విధంగా ప్రవర్తించకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. నీవు ఆ విధంగా ఉన్న ఎడలు ఇదిగో ఇటువంటి శోధనలు వస్తాయని బైబిల్ సెలవిస్తుంది. ఆ బైబిల్ చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి నువ్వు దాంట్లో జారిపోతే దానికి చాలా టైం పట్టేస్తుంది నువ్వు బయటికి రావడానికి. ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు కూడా. కాబట్టి ఈరోజు మరి ఇంత చక్కని వర్తమానాలతో దేవుడు అనుదినము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాడు, బోనస్లు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆఫర్స్ ఇస్తాడు కొన్ని దేవుడు. లాస్ట్ వీక్ కూడా ఇచ్చారు, బిఫోర్ వీక్ కూడా ఇచ్చారు. ఏమని? అమ్మ ఇప్పటికైనాను జరిగిందేదో జరిగిపోయింది, గతించిందేదో అయిపోయింది, చేసిందేదో చేసేసావు, చేయాల్సిందేదో అయిపోయింది, పోని అయినప్పటికీ ఇకనైనాను, ఇప్పటికైనాను, ఇప్పుడైనాను. చూసారా ఈ మాటలన్నీ? ఇవన్నీ ఏంటి చెప్పండి? బోనస్లు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా. అవన్నీ కూడా ఈరోజు ఇప్పటికైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించిన ఎడల, చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ ఎంత గొప్ప దేవుడు! ఆయన కనికిరము గల దేవుడు అండి. ఆయన కనికరము గల దేవుడు. ఆయన అవకాశం ఇస్తారు. ఆ తర్వాత నీ చేయగాన్ని విడిచిపెట్టారంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అందుకే యెహోవా మీకు దొరుకు కాలంలోనే మీరు ఆయన్ని వెదకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన దగ్గర నుంచి మీరు ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకోవాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఏ మాత్రం పరిశుద్ధాత్ముడు కూడా పనిచేయడు. ఇంకా ఆ కాలంలో ఏ వాక్యాలు కూడా ఇంకా బోధ ఉండదు. ఇంకా బోధలన్నీ ఆగిపోతాయి. బైబిల్ కూడా మన చేతిలో లేకపోవచ్చు. ఈ అవకాశం మళ్ళీ ఎందుకు రాదు? ఎందుకు మేము చర్చికి రాలేము? ఎందుకు బైబిల్ దొరకదు? ఎందుకు మరలా యెహోవా మాకు సమీపించడు అని మీరు అనుకోకండి. ఏ రోజు ఏమి జరుగుతుందో మనకి తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. ఆయన దొంగ వలే వస్తాడంట. ఆయన వచ్చేటప్పుడు ఎవరికీ తెలియదంట. ఏ రాత్రి, ఏ వేకువ, ఏ జాము, ఎప్పుడు ఆయన వస్తాడో, ఎప్పుడు మనకి బైబిల్ కరువు అయిపోతుందో, ఎప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద నుంచి మరలా ఎత్తబడి వెళ్ళిపోతారో, నీ పరిస్థితి ఎలా అయిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాకడొచ్చినా మనలో చాలామంది ఇక్కడే ఉండిపోతే మనకు అది రాకడని కూడా అర్థం కాదు. ఏమైందో తెలియదండి. చాలామంది మనుషులు మాయమయ్యారు అనేది మాత్రమే వార్తలు వస్తాయి. ఏమైందో తెలీదు. బస్సు యాక్సిడెంట్లు అయ్యాయి, దాంట్లో చాలామంది లేరు, మాయమయ్యారు. మిగిలిన వారికి మహాశ్రమ అని రాయబడి ఉంది. మిగిలిన వారికి మహాశ్రమ. మీరు అనుకోవచ్చు చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి రాకడా అని చెప్తున్నారు, ఎప్పుడు వస్తుందో మాకు తెలియదని. ఎలా జరిగిందో కరోనా మన కనుల ముందర ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కరం బయటికి వెళ్ళగలిగామా? ఏం జరిగిందండి? ఎంతమంది చనిపోయారండి? ఆ సిట్యుయేషన్ని కనులారా చూసినప్పుడు రాత్రికి రాత్రి ఏమైనా జరగచ్చని అర్థమవుతుందా? ఒకరోజు 2000 నోట్స్ బ్యాన్ చేశారు. రాత్రికి రాత్రే ఎంతమంది ఆ బండిల్స్ పట్టుకుని పరుగులు పెట్టారో తెలుసా మీకు? ఎంతమంది ఆత్మహత్యలు తీసుకున్నారో తెలుసా? అవి చెల్లవని తెలిసి ఇంకా అవి ఎలాగ ఎక్స్చేంజ్ చేస్తారో తెలియదు. అందుకని ఇవి చెల్లవట, ఇంకా రేపటి నుంచి ఇవి ఏమంటారు చలామణిలోకి రావంట అని గవర్నమెంట్ వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోకముందే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి బయటికి రానియలేదు.
అంటే గవర్నమెంట్ సడన్ నిర్ణయం తీసుకుంటే ఇంత ప్రజ చనిపోయిందా అని గవర్నమెంట్కి చెడ్డ పేరని మీకు అర్థమవుతుందా? ఇలా నిర్ణయం మీకు ఏం తెలుసు? ఏ రాత్రికి, ఏ పగలకి, ఏ పూటకి, ఏ దినానికి ఏం జరుగుతుందో తెలుసా? కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త అంటాడు ప్రతిసారి. ఆయన జాగ్రత్తగా ఉండండి. సమస్యలకు మీరు జడవద్దు, భయపడొద్దు. మీరు అంత మాత్రం కూడా, మీరు ఏం మాత్రం కూడా అంటే భయపడాల్సిన అవసరం లేదు. నాతో ఉన్నప్పుడు, ఆయన మీతో ఉన్నప్పుడు ఆయన గొప్పగా నిన్ను ఆయన నడిపించి తీసుకెళ్తాడు. అప్పుడు యోబు ఇలా ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇలాంటి వాక్యం ఏదైనా వినుంటాడు బహుశా. ఆయన ప్రతిదినం కూడా పరిశుద్ధాత్మ స్వరం వినేవాడేమో. ఆయన దేన్ని బట్టి ఆయన ధైర్యమో, దేన్ని బట్టి ఆయన భక్తో మనకు తెలీదు. అందుకే ఆయన స్నేహితులు వచ్చి ఒక రోజున ఆయన ఏమంటాడంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతాడంటే, ఆయన అంత ధైర్యంగా ఎలా ఉన్నాడో మరి, అంత ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, పనివాళ్ళు పోయారు, ఐశ్వర్యం పోయింది, పేరు పోయింది, ప్రతిష్ట పోయింది. అంతేనా? ఆరోగ్యం పోయింది. అంతేనా? ఆయన శరీరం అంతా చర్మం అనేది చీకిపోయిందంట. అంతేనా అంటే కాదు, దుర్వాసన వస్తున్నాడు మనిషి. ఆయన శ్వాస తీసుకుంటే అంతవరకు వాసన వచ్చేస్తుందంట. అప్పుడు ఇలా మూసుకొని వచ్చింది భార్య. వచ్చి ఆమె ఏమంటుందంటే, బా ఎందుకు వచ్చిన బ్రతుకయ్యా, ఒక్కసారి ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని అడిగింది ఆవిడ. ఎందుకు వచ్చిన బ్రతుకు? ఇంకా దేవుడా దేవుడా అంటావా నువ్వు? ఎందుకు నువ్వు చచ్చిపోవచ్చు కదా దేవుణ్ణి దూషించి అని అడిగింది ఆవిడ. మనలో అనేక మంది కొన్ని శ్రమల గుండా వెళుతున్నప్పుడు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, మీకు కలిగినటువంటి సంఘ సహవాసాన్ని బట్టి, మీకున్నటువంటి భక్తి స్టాండర్డ్స్ని బట్టి కొంతమేర మీరు మంచిగా వెళుతూ పర్వాలేదులేండి దేవుడు చూస్తాడు, మా దేవుడు గొప్పోడండి, పర్లేదు ఏదో రకంగా పోషింపబడుతున్నాం, ఆయన చేస్తాడని నువ్వు అనుకుంటున్నంతసేపు బాగానే ఉంటావు. ప్రక్కన ఎవరైనా వచ్చి ఏం చేశాడు నీ దేవుడు అన్నారా, అయిపోయింది నీ భక్తి. అదిగో వాళ్ళు అలా అన్నారు. బతకడం ఎందుకంటది భార్య వచ్చి లోపలికి వచ్చి, అదిగో వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, మీ చెల్లి అలా అంది, మా ఆడపడుచు ఇలా అంది, ఇదిగో మా అత్తగారే అనేసారు ఇలా. విన్నారా? ఇవన్నీ జరుగుతున్నాయా? ఎవరైనా పక్కకు వచ్చి మాట అన్నారంటే ఇక్కడ బ్లాస్ట్ అయిపోయిందే. ఎందుకని? నీ భక్తి అంత బలహీనమా? యోబుని ఒక్కసారి మీరు ఎదరికి తెచ్చుకోండి. ఆయన ఏమంటున్నాడంటే ఏమన్నాడండి? మూర్ఖరాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకు. ఆయన మాటలో కూడా పాపము చేసినవాడు కాడండి. హల్లెలూయా. ఆయన మాటలో కూడా పాపం చేయలేదు. ఎందుకంటే మూర్ఖురాలా అన్నాడు ఆయన? అనలేదు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలవని నేను అనట్లా, ఆయన అనడు. ఆయన భక్తిపరుడు, జెంటిల్మెన్. ఆయన ఎవరండి? ఆడవాళ్ళందరూ చెప్పండి, ఆడవాళ్ళందరూ చెప్పండి. ఎవరైనా నీ భర్త జెంటిల్మెన్ కింద ఉండాలని ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. నా భర్త జెంటిల్మెన్ కింద ఉండాలి ప్రభా, నా భర్త అటువంటి మంచి మాటలు మాట్లాడువాడై ఉండాలి ప్రభా, నా భర్త నోటిని మీరు అభిషేకించండి ప్రభా, నా భర్త నోటిలో ఆ మాటలు పెట్టండి ప్రభువా అని. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే ఆయన మాటలో కూడా భార్యని దూషించిన వాడు కాడు. ఆవిడ పేరు రాయబడలేదు అక్కడ, ఆవిడ ఎవరో రాయబడలేదు అక్కడ, ఏ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడో రాయబడలేదు అక్కడ. ఎందుకని అంటే ఆవిడ ఆఖరి నిమిషంలో నమ్మకస్తురాలుగా అక్కడ కనబడలేదు. అక్కడ భర్త శ్రమలు పడుతుంటే ఆవిడ ఇంకా చూడలేకపోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మామూలుగా మనం ఆలోచిస్తే బిడ్డలు చనిపోయినప్పుడు ఆవిడ ఆ మాట అనలేదు, పనోళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఆ మాట అనలేదు, ఆస్తి పోయినప్పుడు కూడా పాపం అనలేదు ఆవిడ. ఇక ఆయన శ్రమ చూడలేకపోయిందేమో ఆవిడ, మరి మనకు తెలియదు. కానీ ఆయన వేదన చూడలేకపోయింది. నువ్వు ఎందుకు వచ్చిందయ్యా, ఇంకా నువ్వు అంత శ్రమ పడుతుంటే నేను చూడలేను అనుకుందేమో. మరి ఆవిడ ఆ మాట దేవుణ్ణి దూషించి మరణం కమ్మని ఆవిడ చెప్పినప్పుడు అయినా ఆయన ఏమాత్రము కూడా ఆయన భక్తిని ఆయన తగ్గించుకోలేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతటి మహా గొప్ప భక్తుడు యోబు. అనేక సందర్భాల్లో భార్యలు కూడా శోధించు వారుగా ఉంటారు, తొందర పెట్టేసేవారుగా ఉంటారు. భర్త దగ్గర అన్నీ ఉంటేనే మంచిగా నవ్వొస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్స్ని బట్టి, అన్నదమ్ములను బట్టి, అమ్మను బట్టి, నాన్నను బట్టి వాళ్ళు కొంచెం తగ్గి ఉన్నప్పుడు, వాళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎందుకు పనికిరాని వారు అన్నట్లు నువ్వు చూసే విధానము, ప్రవర్తన అది నీకు శాపం తెస్తుందని ప్రతి స్త్రీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఆ శ్రమల కాలంలోనే నీ వెట్టి దానివో పరీక్షించబడతావు. ఆ శ్రమల కాలంలోనే నీ బిహేవియర్ ఏంటనేది ఇక్కడ, ఆ శ్రమల కాలంలో నీ నోరు పరీక్షించబడుతుంది, నీ ప్రవర్తన పరీక్షించబడుతుంది, నీవు ఎలాంటి దానివో దేవుడు అక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. మరి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలాగా నువ్వు ఉన్నావా అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు ఆయన. మరి అలా లేకపోతే నిన్ను ఏ లిస్టులో వేయాలి అని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక ఇల్లు కూల్చాలన్నా కేవలము అది పురుషుడి మీద ఆధారపడి లేదు, కానీ స్త్రీ మీదే ఆధారపడి ఉంది. నేను స్త్రీల సదస్సులో ఆ మాట చెప్పాను. నేను ఏమని, దేవుడికి ఉన్నటువంటి బిరుదుల్లో స్త్రీలకు కూడా 2 బిరుదులను చెప్పాను నేను. దేవునికి కొన్ని మంచి నామాలు ఉన్నాయి, దానిలో మంచి పేర్లు ఉన్నాయి. దానిలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు ప్రభు. భార్యను దేంతో పోల్చారు? దేవుడికి ఉన్న పేరు నీకుందో చూసావా? మరి అలా ప్రవర్తిస్తున్నావా నువ్వు? నీ భర్తకి అక్కడ కొంచెం బలహీనతలు అవ్వచ్చు, ఇంట్లో డబ్బులు లేకపోవచ్చు, బలహీనతలు ఉండొచ్చు, బంధకాలు ఉండొచ్చు, ఏదో పరిస్థితుల్లో కొన్ని ఆయనలో కొన్ని అవలక్షణాలు నీకు కనిపించవచ్చు. అయినా సరే నువ్వు మర్యాదిస్తున్నావా, మరి గౌరవిస్తున్నావా? నీ మీదే నీ ఇల్లు ఆధారపడి ఉందని అర్థం చేసుకోవాలి. మూర్ఖురాలు ఏం చేస్తుందంట, తన ఇంటిని 3 రాళ్ళు ఓడబెరుకుంటుందట. ఆవిడకావిడే పీకేసుకుంటుంది ఆ ఇల్లంతా. ఎవ్వరు వచ్చి ఆ ఇంటిని నాశనం చేయాల్సిన అవసరత లేదు. కానీ 3 రాళ్ళు ఆవిడకావిడే పెరికేసుకుని, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఇది, నువ్వు అది, ఆ నోరుకి అంతమే ఉండదు ఇంకా. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి. ఒకసారి జాగ్రత్త. ఇక్కడ ఏదైనా సమానంగానే దేవుడు బాధ్యతలు పెట్టాడు. ఒకవేళ నువ్వు యోబు యొక్క భార్య యొక్క గుణాలతో ఉన్నావేమో జాగ్రత్త. ఒకవేళ యోబు యొక్క భార్య వలె నువ్వు సణుగుతున్నావేమో జాగ్రత్త. నీచపరుస్తున్నావేమో నీ భర్తని. ఒకవేళ నువ్వు ఏ విధంగా ఉన్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమంటున్నాడంటే, అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉండమ్మా, నేను నీకు కిరీటం ఇస్తా. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు నీ నోరు అదే అయితే భయపడొద్దు, కానీ నా నోటిని కాల్చు ప్రభు అని మాత్రం అడగండి దయచేసి. నా నోటిని శుద్ధీకరించు ప్రభు అని అడగండి. ఎందుకంటే మనము మనుషులమే, అందరము మనుషులమే, మనలో బలహీనతలు ఉంటాయి. కానీ మనకి అన్యులకి తేడా ఏంటంటే, వాక్య ప్రకారం మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. ప్రతి మానవుని యొక్క హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని వాక్యం సెలవిస్తుంది. మన హృదయాలే అంత, మన జీవితాలే అంత, మన నోరే అంత. కానీ నువ్వు మార్చుకోగలవు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు మార్చుకోగలవు. నీ ప్రేమ ద్వారా మార్చుకోగలవు. భార్యలు భర్తల్ని ఎలా రాబట్టుకోవచ్చంట? నీ ప్రవర్తన ద్వారా నువ్వు రాబట్టుకోవచ్చు. అంటే నీ భర్త నీకు లోబడట్లేదు, నీ భర్త నీ మాట వినట్లేదు, నీ భర్త నీకు ఎంత మాత్రం కూడా అసలు అంటే మంచిగా సపోర్టింగ్గా ఉండట్లేదంటే అర్థం ఏంటంటే, నీ ప్రవర్తన ఇంకా సరిగ్గా లేదని అర్థం. దాంట్లో డౌట్ పడకండి, మాట్లాడడానికి అనండి, పర్వాలేదు. నీ ప్రవర్తన ఇంకా సరిగ్గా లేదు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మగవాళ్ళు అధికారం చలాయిస్తూ ఏం చెప్పానో అది చేయాలంతే, నువ్వు పని మనిషివి అంతే, అంట్లు తోమడానికి నేను చేసుకున్నాను ఇలా అన్నారు ఎవరైనా? నేను ఒకసారి ఒక మాట అన్నాను, వాళ్ళు ఎవరని నేను చెప్పలేను, కానీ నాకు మా చుట్టాలే ఒక ఆయన ఏమన్నాడంటే, పెళ్లి సంబంధాలు చూస్తున్నారనమాట. లతకు తెలుసు పాపం. ఆయన ఏమన్నాడంటే, ఏదో అంట్లు తోమడానికి బట్టలు తోడడానికి ఉంటుందని పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు సంబంధాలు చూస్తున్నప్పుడు. అందుకేనా నీకు భార్య? బట్టలు ఉతకడానికి అంట్లు తోవడానికి ఆయన పెళ్లి చేసుకుంటున్నాడంట. సంబంధాలు చూస్తూ ఆ మాట చెప్పాడు ఆయన. ఆశ్చర్యంగా నవ్వుకున్నాం నేను, పాస్టర్ గారు. అంటే అంట్లు తోమడానికి బట్టలు ఉతకడానికి పెళ్లి చేసుకుంటున్నారు. అసలు భార్యని దేవుడు నిర్మాణకురాలు అన్నాడండి బైబిల్లో. ఆవిడే కడతదంట ఇల్లు. మీ ఇల్లుని ఎవరు కడతారు? దేవుడు సృష్టికర్త, నిర్మాణకుడు ఆయన పేరు. ఆ తరువాత పేరు ఎవరికి ఇచ్చారో తెలుసా? భార్యకి. అర్థం చేసుకోండి. ఆ తరువాత భర్త మనకి శిరస్సు కదా, మన హస్బెండే మనకి శిరస్సు కదా. భార్యకి ఇంకో పేరు పెట్టాడు, యోగ్యురాలైన భార్య భర్త తలకు కిరీటం ఎక్కడుంటుందో కదా. నేను స్త్రీలను పొగడట్లేదండి, వాళ్ళ యొక్క ఆధిక్యత చెప్తున్నాను. అంతటి ఆధిక్యత కలిగి ఉండి 3 రాళ్ళులాగా ఇల్లు ఓడబెరుకుంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. నీకు అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, అంత దేవుని యొక్క నామాలని ధరించుకున్న దానవు నీవు. అదే పరిస్థితుల్లో పురుషుడు కూడా ఆయన ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి. యోబు ఎంత జెంటిల్మెన్ కింద ఉన్నాడు,
ఈవెన్ మాట మాట్లాడుటలో కూడా ఆయన దోషము కనుపరచలేదు. అంత ఆయన పట్టణపు పెద్దల దగ్గర గవిని దగ్గర ఆయన కూర్చుంటే తల దించుకొని వెళ్ళాల్సిందే అందరూ. హల్లెలూయా. ఎందుకని పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి అని అంటే నీ ప్రవర్తన ద్వారానే. అంతే తప్ప నువ్వెంత డబ్బులు సంపాదించినా వాడా అంటారు అంతే. వాడికి డబ్బులుంటాయి, ఎవరికి వాడు తింటాడు, మనకేమన్నా ఇస్తాడా అంటారంతే. అదే నీ ప్రవర్తన మంచిదైతే ఆయన అని అడుగుతారు. హల్లెలూయా. కాబట్టి మనము ప్రవర్తన ద్వారా దేవుణ్ణి చూపించవలసిన వారమై ఉన్నాం. ఈ శోధనలు శ్రమలు మనలో ఎవరైతే మనము భరించుకుని వెళుతున్నామో మనల్ని దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద అధిరోహించడానికే. ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. శోధన కాలంలో నమ్మకంగా ఉండండి. పరీక్షా సమయంలో నమ్మకంగా ఉండండి. పరీక్షా కాలంలో మీ క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దుష్టుడు వచ్చి ఎంత మాత్రము మన క్యారెక్టర్ని అసలు ముట్టడానికి వీలు లేదు. నీవు పరీక్షా కాలంలో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నావో దాని మీదనే నీ ప్రమోషన్ ఆధారపడి ఉన్నది ఖచ్చితంగా. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. స్త్రీ పురుషులు ఎలాగ ప్రవర్తించాలి అనేది బైబిల్ చాలా క్లియర్గా చెప్పేస్తుంది. ఇక వేరే ఏ కౌన్సిలింగ్స్ మనకి అవసరం లేదు. అందరము బై బర్తే మంచి లక్షణాలతో పుట్టము, కానీ వాటి నుంచి బయటకు వచ్చి బైబిల్ ఎలా చెప్తుందో ఆ విధంగా ప్రవర్తించుట ద్వారా మనం మన జీవితాన్ని బిల్డ్ చేసుకుంటామండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ శ్రమని చూస్తున్నాడంట. ఈరోజు ఇదే మాట మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే శ్రమలలో వెళుతున్నారో మీ శ్రమలను నేను చూస్తున్నాను. ఇప్పుడు యోహాను ఉన్నారు, పద్మాసు దీపంలో ఉన్నారు. ఆయన ఎందుకున్నారో తెలుసా? ఆ రోజుల్లో ఉన్నటువంటి చక్రవర్తులు, ఇప్పుడు ఈ స్ముర్ణ పట్టణంలో విగ్రహారాధన లేదు, విగ్రహారాధన లేదు. వాళ్ళు దేన్ని వర్షిప్ చేస్తారంటే ఎవరైతే కింగ్స్ మారతారో, చక్రవర్తులు మారతారో ఆ చక్రవర్తులకి గుళ్ళు కడతారనమాట. ఆ చక్రవర్తి గుడి కట్టించేసుకుంటాడు బ్రతికుండగానే. ఆ చక్రవర్తి గుడి కట్టించుకుంటాడు. లోపల ఆయన స్టాట్యూయే ఉంటుంది, బయట ఆయన స్టాట్యూయే ఉంటుంది. నువ్వు ఆరాధించవలసింది ఆయనే. పాలికార్ప్ అనేటువంటి ఆయన, నేను ఆయనను ఆరాధించను, నా ప్రభువు ఆయనే, నా దేవుడే. 87 సంవత్సరాలు నా ప్రభువు నన్ను మోసాడు. ఇప్పుడు వచ్చి ఆయనని నేను ఎరుగను అని నా నోట్లో నుంచి నేను చెప్పలేను అన్న పాపానికి ఆయనని ఆ యొక్క కాల్చి చంపేశారు. ఆయన 87 సంవత్సరాల వృద్ధుణ్ణి. ఒక్క మాట నీ నోటితో చెప్పు, ఆయన నీ ప్రభువు కాదని, ఆయన దేవుడు కాడని అని అడిగారు. లాస్ట్లో ముసలాడు కదా అని ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. అప్పుడు ఆయన అన్నాడు, 86 సంవత్సరాలు నా దేవుడు నన్ను మోసాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, ఆయనతో నేను కలిసి నడిచాను. ఇప్పుడు నన్ను విడిచిపెట్టమంటే నా వల్ల కాదు, నన్ను ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అన్నాడు. కాబట్టి క్రీస్తు నిమిత్తమై ఎవరైనా శ్రమలు అనుభవిస్తూ ఉంటే, దేవుని కొరకు ఎవరైనా శ్రమలు అనుభవిస్తూ ఉంటే అది మహదానందం అని ఎంచండి అంటున్నాడు ఆయన. అది మహానందం. మనం దేవుని కోసం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అనేక మంది భర్తలు తిడతారు, దూషిస్తారు, నిందిస్తారు, ఇంకా రకరకాల టార్చర్ పెడతారు, దేవుని మందిరానికి రానివ్వరు. అసలు అనేక మంది అన్యులు మనలో రక్షించబడి వచ్చారు. నీ ఇంటివారు, నీ పొరుగువారు, నీ బంధువులు నిన్ను హీనంగా చూస్తారు. ఆ యొక్క హీనమైన దాంట్లోకి వెళ్ళిపోయావా అన్నట్లు చూస్తారు. నిన్ను ఎక్కడెక్కడికో రానివ్వరు, వాళ్ళల్లో నిన్ను కలవనివ్వరు. అయినా కూడా అవన్నీ కూడా మహదానందం అని ఎంచుకోండి, మహాభాగ్యం అని ఎంచుకోండి అని బైబిల్ సెలవిస్తుంది. వీళ్ళు అలా ఎంచుకున్నారు. ఇప్పుడు పద్మాసు ద్వీపంలో యోహానుని వేసేశారు. 2 మోకాళ్ళను కూడా కొట్టేసి విరగొట్టి వేసేశారు అక్కడ. మహాశ్రమ కదా అది. ఆ మహాశ్రమ కాలంలో ఆయన ఆకాశం నుంచి డైరెక్ట్గా ఆ ప్రభువు చూసి, కుమారుడా ఎక్కిరా అన్నాడు. ఎక్కడికి? శ్రమ ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది? పరలోకానికండి. డైరెక్ట్గా ప్రభు ముఖదర్శనం చేసుకోవడానికండి. కుమారుడా ఎక్కిరా అన్నాడు ఆయన. ఎంత ఆధిక్యత, ప్రమోషన్ అన్నమాట. మీకు అర్థమవుతుందా శ్రమ? ఆ ప్రమోషన్ ఎక్కినప్పుడు ఏం దర్శనాలు చూశాడంటే అదే ప్రకటన గ్రంథం. ఆ శ్రమ రాకపోతే ఆయన అది చూడగలుగుతాడా? యోబు మహాభక్తుడికి శ్రమ రాకపోతే అనేకమైన ప్రాఫెసీస్ యోబు గ్రంథంలో ఉన్నాయి. ఆయన ప్రవక్త యోబు. ఈ భూమి శూన్యంగా నిరాకారంగా వేలాడుతుందని మొదట కనిపెట్టిన వాడు యోబే. ఆయన చెప్తున్నాడు, ఈ భూమి నిరాకారంగా శూన్యంగా బంతి వలె వేలాడడం ఆయన చూస్తున్నాడు. అనేకమైనవి. ఈ మనుష్యులు చీకటికి అంతం కలుగజేస్తారు చూశాడు. సువర్ణం ఎక్కడ దొరుకుతుందో చూస్తాడు. వెండికి గవిని కలదు అని చూశాడు. ఇవన్నీ కూడా ఆయన మహా గొప్ప దర్శనాలు. ఎప్పుడు చూశాడు ఆయన ఇవన్నీ? శ్రమల కాలంలో. మీలో అనేక మంది కూడా ఎప్పుడు రక్షించబడ్డారని అడగండి. ఎప్పుడు రక్షించబడ్డారండి మీరు అని కొత్తగా రక్షించబడిన వాళ్ళని అడగండి. శ్రమల కాలంలో.
అప్పుడండి నాకు చాలా అనారోగ్యం చేసిందండి, ఇంకా అసలు ఏ హోప్ లేదన్నారండి. అప్పుడు ఎవరో ఒక ఆవిడ వచ్చి యేసు ప్రభు వారి గురించే చెప్పారండి. ఆయనే నన్ను స్వస్థపరిచాడండి. హల్లెలూయా. మహా అప్పుల కాలంలో, మహాశ్రమల కాలంలో, సమస్యల కాలంలో, సుడిగుండాలలో, భయంకరమైన ఒంటరితనంలో, లేమిలో, ఇలాంటి సందర్భంలోనే ప్రభువుని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ప్రభువుని తెలిసేసుకున్నాం కదండి, మళ్ళీ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ శ్రమ నిన్ను చంపడానికి కాదు కానీ నీకు కిరీటం తేవడానికే, ఈ శ్రమ నీకు ఎక్స్పీరియన్స్ తీసుకొని రావడానికే, ఈ శ్రమ నీకు ప్రమోషన్ తీసుకొని రావడానికే. ఒక ఆవిడకి ఇలాగే బైబిల్ గ్రంథంలో ఒక దినాన శ్రమ వచ్చింది. ఇది చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి శ్రమ అంటే, భర్త చనిపోయాడు, ఆవిడకి 2 కుమారులు ఉన్నారు. అయితే ఏ హోపు లేదు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వచ్చి అప్పుల వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజున అప్పుల వాళ్ళు వచ్చి ఏమంటారంటే, ఇంకా శ్రమ, అవమానం, నింద, వేదన. అలాంటి సమయంలో వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మాకు నీ భర్త చాలా ఎక్కువగా అప్పు ఉన్నాడు కాబట్టి, అచ్చి ఉన్నాడు కాబట్టి, నీ 2 కుమారుల్ని బానిసలుగా మేము తీసుకెళ్ళిపోతాం, అప్పుడు కానీ అది తీరదు, అంత అప్పుల పాలైపోయాడు ఆయన, తీసుకుని వెళ్ళిపోతాం అనగానే అప్పుడు ఆవిడ, సరే మీకేం కావాలో చెప్పండి, పోనీ నన్ను తీసుకెళ్ళండి, నన్ను ఏమైనా వాడుకుంటారా అని అడిగింది ఆవిడ. అడిగిందా? అడగలేదు ఆవిడ. వెంటనే ఆవిడ నడుము కట్టుకుని ఎక్కడికి వెళ్ళిందంటే, ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీ శిష్యులలో ఒక ప్రవక్త అంట ఆయన, నీ శిష్యులలో ఒక శిష్యుడు, అతని భార్యని నేను, అతడు భక్తి గలవాడు అని రాయబడి ఉంది అక్కడ. అయితే ఇంత భక్తి గలవాడు ఎలీషా శిష్యుడు. ఎలీషా అంటే ఇంకా మరి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు కదా. ఏలియా చేసిన అద్భుతాల కంటే డబల్ చేశాడు ఆయన ఎలీషా. అంతటి పెద్ద ప్రవక్త యొక్క బైబిల్ కాలేజీలో చదువుతున్నారు వీళ్ళందరూ. అంత పెద్ద ప్రవక్త దగ్గర శిష్యులుగా ఉన్నారు వీళ్ళందరూ. బహుశా వాళ్ళ యొక్క మరి ఉపాధి ఎలాగో మనకేమో అవి లేఖనంలో రాయబడలేదు. శిష్యులు ఉంటారు ఇప్పుడు ప్రవక్తకి, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళు ఎలా పోషింపబడతారో, వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయో, మరి వాళ్ళు ఎలా పోషింపబడతారో మనకు తెలీదు. కేవలం తినడానికి తాగడానికి చేసిన అప్పు కాదు అది, చాలా ఎక్కువ అప్పు చేసేసాడు ఆయన. ఎందుకని, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుపోయినా కూడా ఇంకా అప్పు తీరలేదు, పిల్లల్ని తీసుకుపోయినా కూడా అప్పు తీరదంట, అంత ఎక్కువ అప్పు చేశాడు ఆయన. అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన భక్తిపరుడు, నీకు శిష్యుడు, అతడు నాకు భర్తగా ఉన్నాడు, ఇదిగో నాకు 2 కుమారులు ఉన్నారు, అప్పుల వాళ్ళు నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతారంట, నా కోసం ఏమైనా చెయ్యయ్యా అని అడిగినప్పుడు, ఏం చేయమంటావు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, నూనె కొండ ఒక్కటి మా ఇంట్లో ఉంది, నూనె కొండ ఒక్కటి మా ఇంట్లో ఉంది, అది ఒకటే ఉందయ్యా. ఎందుకంటే ఆ దినాలలో నూనె మామూలుగా కుండల్లో ఉంచేవారు, అది మట్టిది, అది కాబట్టి విడిచిపెట్టారు, మిగతా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు అని. ఇక్కడ ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. భక్తిపరుడై ఉండి, ప్రవక్త శిష్యుడై ఉండి, అన్ని అప్పులు ఎందుకు చేశాడు ఆయన అసలు? సరే, అప్పులు చేసిన తర్వాత ఒక మెరకెల్ జరిగింది అక్కడ. ఎలీషా చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు పోయి నీ ఇంటికి వెళ్ళి నీకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ప్రక్కన దగ్గర నుంచి అరువు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకొని తలుపులు వేసుకొని ఆ ఉన్నటువంటి ఆ నూనె కుండలో నూనెని నీవి ఈ వట్టి పాత్రల్లోనికి వంపు అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఈవిడ వెళ్ళి అదే విధంగా చేసినప్పుడు ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. మళ్ళీ ఆ స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యా నూనె నింపబడ్డాయి అన్ని పాత్రలు, ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీవు వెళ్ళి వాటిని అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగతా వాటితో మీరు సమృద్ధిగా ఉండండి అని చెప్పి ఎలీషా పంపించేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ డౌట్ రావచ్చు, మీలో చాలామంది అప్పులు ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా దేవుడు మమ్మల్ని ఈ విధంగానే లేవనెత్తుతాడనే హోప్ ఈ కథ మనకిస్తుంది. కథ కాదు, ఈ వృత్తాంతం మనకిస్తుంది ఖచ్చితంగా. ఈయన ఎందుకు అప్పుల పాలు అయిపోయాడు? మరి తప్పు కదా, అన్న అప్పుల పాలు అవ్వకూడదు కదా. మిగతా శిష్యులందరూ అప్పులు అవ్వలేదు కదా, మరి ఆలోచన చేశారా ఎప్పుడైనా? మరి మిగతా శిష్యులు అప్పులు అవ్వలేదు, ఈయనే ఎందుకు అప్పులు అయిపోయాడు? ఎవరు అప్పులు చేయమన్నారని తిట్టాడా ఎలీషా అక్కడ? ఎందుకు తిట్టలేదో తెలుసా? చరిత్రకారులు ఆ దినాలలో జరిగినటువంటి ఆ చరిత్రను ఎస్టిమేషన్ వేసినప్పుడు, ఎజబెల్ టైంలో అనేక మంది ప్రవక్తల్ని హింసించింది ఆమె. అనేక మంది ప్రవక్తలు కొండ గుహలలోనికి పారిపోయి లోపల దాక్కున్నప్పుడు ఓబద్య అనేటువంటి గృహ నిర్వాహక అధికారి ద్వారా ఆహారం పంపించబడి పోషించబడ్డారు వాళ్ళందరూ. తరువాత దినాలలో దాక్కున్నటువంటి ప్రవక్తలకి ఈ శిష్యుడు అనేక మందికి ఆహారం ఇచ్చాడంట. హల్లెలూయా చెప్పండి. అనేక మందికి సహాయం చేశాడు, అందుకే అంత అప్పుల పాలైపోయాడు ఆయన.
అందుకే అంత అప్పుల పాలైపోయాడంట. ఇది అదర్ బుక్స్లో ఇలాంటి చరిత్రలు క్యాలిక్యులేటెడ్గా కొంతమంది చరిత్రకారులు ఎస్టిమేషన్స్ వేశారు వాటిని బట్టి. అందుకే అంత అప్పుల పాలైపోయాడంట. అందుకనే దేవుడు అక్కడ అంత సమృద్ధిని వాళ్ళకి ఇచ్చాడు. అంతే తప్ప ఎన్ని అప్పులైపోయినా పర్లేదు, అప్పు మీద అప్పు చేసేసినా పర్లేదు, అప్పు పాపము కాదని మాత్రం ఎంత మాత్రం అనుకోవద్దు. మనకి దేవుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంచాడు. మన ఆడంబరాలకి, మన విలాసాలకి, వీటి నిమిత్తమై అప్పులు చేయడం అనేది తప్పే ఖచ్చితంగా. కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. ఖచ్చితంగా ఒక దినాన నిన్నైనా లేవను. అలా అని అవసరతకి అప్పు తెచ్చుకోవడం తప్పనేది కాదే కాదు. అవసరతకి మీరు అప్పు తీసుకుని రావచ్చు, కానీ ఇక్కడ ఈ భక్తుడి విషయంలో మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను నేను. ఆయన ఎందుకు అంత అప్పుల పాలు అయిపోయాడు అంటే, ఆయన సేవకులను పోషించడానికి ఆయన తీసుకుని వెళ్ళి వాళ్ళని పోషించాడు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వెళ్ళమ్మా, నీ ఇంట్లో నీ భర్త నీ కోసం ఏమీ ఉంచలేదా? అస్సలేం ఉంచలేదా? అతను చనిపోయి అప్పులు మిగిల్చాడా నీకు? అయితే ఇంకా ఏముంది నీ ఇంట్లో? ఏమీ లేదయ్యా, నూనె ఉంది. నీ ఇంట్లో ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ ఏముండాలి? అర్థమైపోయింది కదా? నువ్వు నీ పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు కారు కొని ఇవ్వక్కర్లా, ఫ్లాట్లు సంపాదించక్కర్లా, ఆస్తులు ఐశ్వర్యాలు అక్కడిల్లు ఇక్కడిల్లు, మురళీనగర్లో ఇల్లు, లేకపోతే నాకు పేర్లు కొంచెం తక్కువ తెలుసులేండి, ఇక్కడిల్లు అక్కడిల్లు అన్ని చోట్ల ఇల్లులు ఉంచానండి. పెద్దోడికి అది, చిన్నోడికి ఇది. ఇవన్నీ ఎవరు సమకూర్చారు? మా తల్లిదండ్రులు సమకూర్చారని గొప్ప అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నీ తల్లిదండ్రులు ఉంచాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఉంచినా ఉంచకపోయినా ఏం ఉంచాలి? కొంచెం నూనె ఉంచితే చాలు. హల్లెలూయా చెప్పండి. నీవు నీ పిల్లలకు ఉంచాల్సింది అదే. అది నీ బిడ్డల్ని తరతరాలకి బ్లెస్సింగ్ అంతే. అక్కడ వాళ్ళు ఆయిల్ మర్చెంట్స్గా మార్చబడిపోయారు. తెలుసా మీకు ఆ సంగతి? నూనె అమ్మి వాళ్ళు ధనవంతులు, వాళ్ళ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు ఆయిల్ వ్యాపారం చేశారండి. ఎంత గొప్ప కార్యం చేశాడు. విధవరాలు ఆవిడ, 2 కుమారులు. దేవుడు ఎలా పోషించాడో ఒకసారి అర్థం చేసుకుంటే, నీకు ఏం ఉన్నా లేకపోయినా నీవు దేవుడిని కలిగి ఉంటే నీవు ధనవంతుడవే. ఈరోజు నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీకేమీ లేకపోయినా నువ్వు నాకు ఎలా కనబడుతున్నావంటే ధనవంతుడుగా కనబడుతున్నావు. చిన్నతనంలోనే నీ బిడ్డలకు నువ్వు ఇవ్వాల్సింది ఆ నూనెనే తప్ప నువ్వు ఇవ్వాల్సింది బ్యాంకు బ్యాలెన్స్ని అంత మాత్రం కూడా కాదు. తల్లిదండ్రులుగా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ గడిపి ఆయన మందిరావరణలో పడి మీరు ఆయన కొరకు ఏం చేస్తారో దాన్ని బేస్ చేసుకుని నీ బిడ్డల యొక్క భవిష్యత్తులు ఉంటాయనే సత్యం మనకి చిన్న వృత్తాంతం తెలియజేస్తూ ఉంది. మీరు మీ దేవుడికి మీ యొక్క బిడ్డలకి మీ దేవుడిని మీరు పరిచయం చేస్తే చాలు. మీ బిడ్డలకు ఆ కొంచెం నూనె మీరు దాస్తే చాలమ్మా. ఆ నూనె జీవితాలను మార్చేస్తుంది అంతే. అది అభిషేకానికి సాదృశ్యం కదా, అది వెలుగుకి సాదృశ్యం కదా. ఆ నూనె లేకే కదా బుద్ధి లేని కన్యకలు ఎందుకని ఇక్కడ ఉండిపోయారు? నూనె లేకే కదా. నీ ఇంట్లో నూనె ఉందా మరి ఈరోజు? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా ఈరోజు? సమాధానం ఉందా ఈరోజు? కొంచెము నూనె నీ దగ్గర ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వెంత మాత్రం పేదదానవి కావు. హల్లెలూయా. నీవు ధనవంతుడవే. అంతం వరకు నీవు నమ్మకంగా ఉండు. జీవకిరీటం నేను నీకు ఇస్తాను. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించును గాక.